ICT Security and Protection CCTV Showroom. మా వద్ద CCTV కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, IP కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్ పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999. సెల్ 9121426928. Marasa Complex near CMD News Office opposite Tulsi Hotel, Trunk Road, Kavali. ప్రజలకు చేరవేయడానికి సంబంధించి ప్రభుత్వం వారు రకరకాల ప్రక్రియలు ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడి యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్కి లింక్ అయ్యేలాగా మనము చర్యలు తీసుకుంటున్నాం. ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్కి లింక్ కాలేదో మన సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసే ప్రక్రియ చేపట్టారు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. తప్పనిసరిగా మా సచివాలయ సిబ్బందికి సహకరించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ నెంబర్కి లింక్ చేసుకుని ఉంటే రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందినా కూడా మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులు పడేలాగా ప్రభుత్వం వారు చర్యలు చేపట్టినప్పుడు అది సులభతరంగా ప్రాసెస్ అవుతుంది. లేకుంటే మళ్ళీ ఈ డబ్బులు అనేవి కొంచెం బ్యాక్ వెళ్ళిపోయి అందరం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియకి తప్పనిసరిగా అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం. దీంతో పాటు మన సచివాలయ సిబ్బంది ద్వారా హౌస్ హోల్డ్స్ జియో ట్యాగింగ్, అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఎంతెంతమంది పబ్లిక్ నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా జియో ట్యాగింగ్ ద్వారా మన సచివాలయ సిబ్బంది డేటాబేస్ నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియకు కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాం. అలానే ఇంకా రాబోయే రోజుల్లో స్కిల్ సెన్సెస్ అని మన ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళ యొక్క స్కిల్స్, వాళ్ళు ఏ క్వాలిఫికేషన్స్ చదివేసి ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ పనిలో ప్రావీణ్యత ఉందనేది నిర్ధారించడానికి స్కిల్ సెన్సెస్ అనే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి రాబోయే వారం రోజుల్లో ఈ సర్వే కూడా మన పట్టణంలో చేపట్టబోతున్నాం. దీనికి కూడా ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. కావలి పురపాలక సంఘ పరిధిలోని ఓటర్ల సవరణ కార్యక్రమము మన BLO చేత చురుకుగా జరుగుతుంది. మన పట్టణంలోని 100 పోలింగ్ స్టేషన్స్ పరిధిలో ఉన్న ఓటర్ల జాబితా అంతా కూడా మన BLOలు డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. మనకి స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024కు సంబంధించి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ఆల్రెడీ ప్రచురించడం జరిగింది. వాటిని ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ పరిధిలో మనము డిస్ప్లే కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన పురపాలక సంఘం తరపు నుంచి పట్టణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్క ఓటరు మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలోనే మీ ఓటు ఉండేలాగా మీరు అప్లికేషన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే మనము మొన్న జనరల్ ఎలక్షన్స్లో చాలా చోట్ల పక్క వార్డులో ఉన్న ఓటర్స్ కూడా ఉండి ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో లేక ఓటు వేయడానికి ఇబ్బంది పడిన దృశ్యాలు, అలానే మేము ఓటర్ స్లిప్స్ పంపించేటప్పుడు కూడా చాలామంది ఓటర్స్ అతరత్ర వార్డులో ఉండటం వల్ల వాళ్ళందరికీ అందకపోయిన దృశ్యాంతాలు మేము చాలా గమనించాము. కాబట్టి రాబోయే రోజుల్లో మన మున్సిపాలిటీలో జరిగే మున్సిపల్ ఎలక్షన్స్కి ఇలాంటి ఇబ్బందులు ఏవి తలెత్తకుండా పురపాలక సంఘం తరపు నుంచి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో మీ ఓటు ఉండేలాగా చూసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి తను నివసించే ఇల్లు ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉందో అక్కడ కన్సర్న్ BLO కానీ లేకుంటే సెక్రటేరియట్లో కానీ మీకు ఆ వివరాలు అందజేయబడతాయి. కాబట్టి మీ ఇల్లు ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉందో అక్కడే మీ ఓటు ఉండేలాగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనికి సంబంధించి మనం ఫామ్ 8 ఆల్రెడీ మీకు ఓటర్గా ఇక్కడ ఉంటే మన టౌన్లో ఉంటే ఫామ్ 8 ద్వారా అడ్రస్ షిఫ్టింగ్ పెట్టుకొని మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో చేరవచ్చు. లేదు ఇప్పటి వరకు మీరు ఎవరు కూడా ఓటర్గా నమోదై ఉండకుంటే ఫామ్ 6 ద్వారా మీరు కొత్త ఓటర్గా కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ అవకాశం మనకి 27వ తారీఖు వరకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి మన పట్టణంలో ఓటర్ల జాబితా సవరణకి సహకరించాల్సిందిగా పురపాలక సంఘం తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఫామ్ 6 ద్వారా ఓటుగా పెట్టుకోవచ్చు. మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. చనిపోయిన వాళ్ళ ఓట్లు మన BLOస్ డోర్ టు డోర్ వెరిఫికేషన్ ద్వారా ఫామ్ 7 ద్వారా డిలీట్ కూడా చేస్తున్నాము. అలానే ఫామ్ 8 ద్వారా ఎవరైనా ఇతరత్ర పోలింగ్ స్టేషన్ పరిధిలో పట్టణంలో వేరే ప్లేసెస్లో ఉండి మనకి ఇప్పుడు కొత్తగా వేరే చోటికి వచ్చి నివాసం ఉంటుంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళ నివాసం ఉన్న పోలింగ్ స్టేషన్స్ పరిధిలో చేర్చడానికి కూడా మన BLOస్ డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేస్తున్నారు. దీనికి ప్రజలు కూడా ఓటర్స్ కూడా సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మున్సిపాలిటీలో డిఫరెంట్ వార్డ్స్ డిలిమిటేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటాము.
అప్పుడు మన ప్రజలకి ఎలానైనా మనము సహాయం కానీ వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలంటే వాళ్ళకి అక్కడే రిప్రజెంటేటివ్, అక్కడే కౌన్సిలర్ ఉంటే వాళ్ళకి సరియైన సేవలు అందుతాయి. వాళ్ళు ఒక వార్డులో నివాసం ఉంటూ వాళ్ళు వేరే వార్డులో ఓటు వేస్తే వాళ్ళకి సరియైన సేవలు అందించడానికి కూడా ఇబ్బంది పడతారు. అలానే సెక్రటేరియట్ మ్యాపింగ్ కూడా మనకి ఇబ్బంది అవుతుంది. సో మనకి ఫ్యూచర్లో మనం సెక్రటేరియట్ పరిధి నుంచి వాళ్ళు ఏదైనా సర్వీస్ తీసుకోవాలంటే వాళ్ళు నివాసం ఉండే సెక్రటేరియట్కి వాళ్ళు మ్యాప్ అవ్వాలి. సో అక్కడ మనం వాళ్ళు ఓటర్గా నమోదయ్యారా లేదా అనేది కూడా మనం చెక్ చేస్తాము. సో ఇలాంటి విషయాలన్నీ కూడా వస్తాయి కాబట్టి ముందు జాగ్రత్తగా మనమే ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మన బిఎల్ఓస్ ద్వారా డోర్ టు డోర్ సర్వే చేయించి వాళ్ళందరినీ కూడా ఆ పోలింగ్ స్టేషన్స్ పరిధిలో వాళ్ళ నివాసం ఉండే ఏరియాలోనే ఓటర్గా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మన మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా ఈ విషయంలో సహకరించాల్సిందిగా కోరుచున్నాము. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.